ఈరోజు ఆవకాయ పెడుతున్నాను నేను. కావలసినవి కారం, ఉప్పు, ఆవపిండి, గానుగ నూనె, పసుపు, ఒలిసిన ఎల్లుల్లిపాయలు, మెంతులు, కోసిన మామిడికాయ ముక్కలు. ఇప్పుడు ఇక్కడ మామిడి చెక్క ఉంది కదా, ఈ చెక్కని కాయని మనం ఇలా కోస్తే 2 చెక్కలు అవుతుంది. ఇప్పుడు దీంట్లో ఉన్న ఈ పప్పు శుభ్రంగా తీయాలి. తీసి గోకాలి. గోకి అసలు లోపల ఏమి పొప్పరు లేకుండా చెయ్యాలి. చేసి అప్పుడు ముక్కలు కొయ్యాలి. ఇవన్నీ ఆవకాయకి కావాల్సినవి అన్నీ రెడీ చేశాను. ఈ చెక్కని బాగా ఇలా పప్పు తీయాలి. దీంట్లో ఉన్నది తీసి ఇలా శుభ్రంగా గోకాలి. గోకప్పుడు ఇలా ముక్కలు తీయాలి. చూసారా ఎంత నీట్గా చేశాను. అలా కాయ 2 చెక్కలు చేసాక పప్పు మాత్రం లోపల ఈ పొప్పరు మాత్రం నీట్గా తీసుకోవాలి. ఇప్పుడు కొలత ప్రకారం కలిపేస్తున్నాను. ఒక గిన్నె కారం, ఒక గిన్నె ఆవపిండి. ఆవాలు బాగా ఎండలో పోసి బాగా ఎండిపోవాలి. ఎండిన తర్వాత మిక్సీ చేసాను. కరెక్ట్గా వెంటనే నలిగిపోతాయి. 10 నిమిషాలు పడుతుంది అంతే. చాలా అసలు ఆవకాయ పెట్టుకోవడం. ఒక గిన్నె సాల్ట్, ఒక గిన్నె కారం, ఒక గిన్నె ఆవపిండి, ఒక గిన్నె సాల్ట్. ఈ మామిడికాయల సీజన్లో ఆవకాయలు పెట్టుకోవడం. కరెక్ట్గా 3 గిన్నెలు వేసాను. ఇప్పుడు ఈ బాగా కలపాలి. చాలా బాగా కలిపి కారం, సాల్ట్, ఆవపిండి బాగా కలిపేసాను. ఇప్పుడు అన్ని ముక్కలతో కొలతల ప్రకారం కలుపుతాను. మా అమ్మగారు తీస్తున్నారు. కొంచెం పెద్ద వయసు కదా, ఫోన్లో సరిగ్గా పట్టుకోలేరని నేను ఒకసారి లేచి అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను. మొత్తం 3 కలిపి పెట్టుకున్నాయి. బాగా కలిపి ఉప్పు ఒకసారి. అయ్యో అదే వెళ్ళిపోతుంది అందరికీ. అమ్మ బాగా కలిపేసిన ఆయిల్ వేసాక కరెక్ట్గా వెళ్ళిపోద్ది అందులోకి. ఒక గిన్నె 3 కలిపింది. 2 గిన్నెలు ముక్కలు వేయాలి. యాసిడ్ 1, 2 ఒక గిన్నె పిండిలు వేసాను. 2 గిన్నెలు ముక్కలు వేసాను. కొంచెం ఆయిల్ వేస్తున్నాను. కొద్దిగా ఎల్లుల్లిపాయలు ఒలిసింది, మెంతులు, పసుపు. ఇప్పుడు ఇది బాగా కలిపేస్తాను. అన్నీ మొత్తం కొలతల ప్రకారమే చేయాలి. 3 కారం, సాల్ట్, ఆవపిండి కలిపింది 1 గిన్నె, మామిడికాయ ముక్కలు 2 గిన్నెలు. అలా కొలత ప్రకారం వేసుకోవాలి. మొత్తం అలా కొలత ప్రకారం ఎన్ని కొలిసి కలిపేసాను. ఇప్పుడు ఈ డబ్బాలో వేస్తున్నాను.
ఈ ఆవకాయ సంవత్సరం ఉంటుంది. మేము కారం కూడా ఆడించిందే, ప్యాకెట్లు కొట్టు దగ్గర తీసుకున్నది కాదు. ఆవకాయ మిరపకాయలు వేరుగా ఉంటాయి హడల్పుగాను, అది కారం ఎక్కువ ఉండదు. అది తీసుకునే మేము ఎప్పుడు ఆ కారంతో మేము మిరపకాయలు పెద్దవి తెచ్చుకుని ఆవకాయ పెట్టుకుంటాం. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఆవాలు బాగా ఎండాలి, ఎండకపోతే మాత్రం మిక్సీ తిరగదు, ముద్ద అయిపోద్ది. మెంతులు, ఆయిల్, చూసారా ఎంత బాగా కలిపాను. ఆవకాయ రెడీ. ఇలా సంవత్సరం ఉంటుంది కరెక్ట్గా. ఈ ఆవకాయ ఇలా కొలతల ప్రకారమే పెట్టుకోవాలి. ఆవపిండి నేను ఇంట్లో మిక్సీ చేసిందే, ఉప్పు కల్లుప్పు మిక్సీ చేసి బాగా ఎండబెట్టి ఆడాము. కారం కూడా బాగా మిల్లులో ఆడించింది. అలాగా అన్నీ మన ఇంట్లో తయారు చేసుకునే పెట్టుకుంటే ఆవకాయ అయితే అస్సలు పాడవదు. గానుగ నూనె వేసాను నేను, మీరు కూడా గానుగ నూనె వేయండి. చూసారా ఆవకాయ ఇలాంటి డబ్బాలో పెట్టినా నిల్వ ఉంటుంది, జాడీలో పెట్టినా నిల్వ ఉంటుంది సంవత్సరం. నేనైతే డబ్బాలోనే పెడతాను, తీసుకోవడానికి కలపడానికి బాగుంటుంది. ఇది మళ్ళీ 3 రోజులు అయిన తర్వాత బాగా కలిపి అప్పుడు మళ్ళీ ఆయిల్ వేయాలి.